రాత్రి పగలు నిద్రపోవచ్చు, పరలోక రాజ్యాన్ని దేవుడు ఒక వ్యవసాయదారుని పొలంతో పోల్చాడు. ఈ పొలాన్ని ఎందుకు దీనికి పోల్చాడంటే, ఉదయం మనం చదువుకున్న మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచ్చినారు. 28, 18, 19 వాణి చదవండి. మీరు వెళ్ళి సమస్త శిష్యులను నాకు జనులుగా అది అది యేసు ప్రభు వారు మనకి ఇచ్చినటువంటి కమిషన్, ఆజ్ఞ. ఓకేనా? అయితే దానిని నెరవేర్చడం, ఎలా నెరవేర్చాలి, శిష్యులను ఎలా తయారు చేయాలి అనే దానికి యేసు ప్రభు వారు ఒక పొలాన్ని తీసుకున్నాడు. పొలాన్ని తీసుకొని పొలములో పనిచేసే రైతు ఎలాగా తను పనిచేస్తాడో, పనిచేసే రైతును ఈ శిష్యులను తయారు చేసేటువంటి విధానానికి పోల్చి చెప్పాడు. రైతు ఏం చేస్తాడు? రైతు ఈ మరి ముఖ్యంగా ఒడ్లు పండించే వరి పండించే రైతు ఏం చేస్తాడు చెప్పండి? చెప్పండి. విత్తనాలు వేసి రైట్. అని విత్తనం వేసే ముందు పొలాన్ని చూసుకోవాలిగా. పొలం ఎట్లుంటుంది? మంచిగా ఉంటుందా? పొలం ఎట్లుంటుంది? ఫస్ట్ ఇది పొలం అనుకోండి, ఫీల్డ్ అనుకోండి. మొదట ఫీల్డ్ అనేది మనం ఎక్కాలి. రైతు మొదట పొలాన్ని చూడాలి. ఇది ఎంటీ ల్యాండ్ కదా. ఈ ఎంటీ ల్యాండ్ చూసినప్పుడు ఇది ఎట్లా ఉంటుంది? ఇక్కడ ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, చెత్త చెదారం, అవునా కదా? ఉంటాయా ఉండవా? పొలం మంచిగా ఉంటుందా? పొలం అనేది రకరకాలైనటువంటి వ్యర్థ పదార్థాలతో కూడి ఉంటుంది. సో ఈ వ్యర్థ పదార్థాలతో కూడిన పొలాన్ని మొదట ఏం చేయాలి? మొదట దీనిని శుభ్రం చేయాలి. పొలాన్ని ఎంచుకోవాలి. ఏ పొలంలో నేను పని చేయాలో, ఏ పొలాన్ని బాగుంది, మొదట పొలాన్ని ఎంచుకోవాలి. ఇతడు పొలాన్ని ఎంచుకున్నాడు. ఈ పొలాన్ని ఎంచుకుని ఏం చేశాడంటే, ఈ పొలంలో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఏరి పారవేసి దాన్ని దున్ని మెత్తం చేశాడు. మెత్తం చేసిన తర్వాత సెకండ్ పోర్షన్ ఏంటి? సెకండ్ పార్ట్ ఏంటి? రైతు వేసేది ఏం చేస్తాడు? ఈ పొలంలో విత్తనాలు వేస్తాడు అన్నమాట. రైట్. విత్తనాలు వేసి ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? విత్తనాలు వేసిన తర్వాత దానికి నీరు పోసిన తర్వాత ఏం చేస్తాడు? దానికి వేయాల్సిన ఎరువు వేస్తాడు. వేసి ఏం చేస్తాడట? మొదట వ్యవసాయదారుని యొక్క పని విధానం చూస్తే, మొదట పొలాన్ని ఎంచుకున్నాడు. ఆ పొలంలో ఉన్న వ్యర్థాన్నిటిని తొలగించి పొలాన్ని సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన పొలంలో విత్తనాలు చల్లి దానికి నీరు పోసి దానికి కావలసిన ఫర్టిలైజర్ ఎరువులన్నీ వేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? పడుకున్నాడు.
పడుకున్న తర్వాత ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఆ తర్వాత అతను పడుకున్న తర్వాత ఈ విత్తనాలు తమంతటా తామే మొలకెత్తి మొలిచి మొక్కలు అయిపోయినాయి. ఈ మొక్కలు అయిపోయిన తర్వాత ఇక చివరి వరకు ఏంటి? ఏం చేస్తాడు ఇక? లాస్ట్ లో పంటను ఏం చేశాడు? కూర్చుకున్నాడు. సో పరలోక రాజ్యం కూడా ఇంతే. ఒక వ్యవసాయదారుడు ఎలాగ తన పంట పొలంలో ఏ విధమైనటువంటి ప్రక్రియ చేస్తాడో, ఈ రోజు దేవుని బిడ్డలుగా, మరి ముఖ్యంగా యవన బిడ్డలుగా ఉన్న మనకు యేసు ప్రభువు వారు చెప్పిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించని చెప్పినట్లుగా మనము అనేకులను సువార్త చెప్పి లేదా ఒక నూతన వ్యక్తిని దేవుని యొద్దకు తీసుకురావడానికి మనము చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఇలాంటివే అని తెలియచేస్తూ ఉన్నాడు. ఉదాహరణకి మొదటి పొలం ఏంటంటే, దీని అర్థం ఏంటంటే పిఓపి. ఒక్కుంటే రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ లెసన్. పిఓపి అంటే పర్సన్ ఆఫ్ పీస్. ఎలాగంటే మొదట ఈ రైతు ఈ పొలాన్ని ఎట్లా ఎంచుకున్నాడో మనము కూడా దేవునికి శిష్యుడిగా దేవుని రాజ్యాన్ని కట్టాలంటే పొలము దేవుని రాజ్యం కట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం దేవుని రాజ్యాన్ని కట్టాలంటే దేవుని కొరకు ఆత్మను సంపాదించే విధానంలో ఇది ఏదో ఒక సాగుతుంది కాదు, కొందరు మీరు అన్నారు అందరు. కాబట్టి మొదట పర్సన్ ఆఫ్ పీస్, ఒక వ్యక్తిని మనం ఎత్తుకోవాలి. పర్సన్ ఆఫ్ పీస్ అంటే సమాధానకర్త. మత్తయి సువార్త అంటారు, మీరు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి సంతోషంతో సమాధానం మిమ్మల్ని ఆహ్వానిస్తే మీకు బాగా అర్థమయ్యేటట్టు పర్సన్ ఆఫ్ పీస్ అంటే, ఇప్పుడు విరువూరు ప్రాంతం పరిచర్యకి వెళ్ళాము. విరువూరులో పర్సన్ ఆఫ్ పీస్ ఎవరో తెలుసా? ఓగులంద కుటుంబం. ఎందుకు? మనకు ఆ ఊర్లో ఎవరు తెలియదు, అక్కడ ఎవరు తెలియదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? మనం ఆహ్వానించారు, మనం స్వీకరించారు. స్వీకరించిన తర్వాత మనం ఏం చేసాం? అక్కడ వాక్యం అనే విత్తనాలు వేసాం. వాక్యం అనే విత్తనాలు వేసిన తర్వాత అవి ఎట్లా ఉన్నాయి? మొలకొచ్చినాయి. మొలకొచ్చిన తర్వాత పంటను కోసుకున్నాం. ఈ కుటుంబం వారు మనల్ని ఆహ్వానించారు, ఈ వ్యక్తిని మనం ఎన్నుకున్నాం. ఎన్నుకున్న వ్యక్తికి విత్తనాలు జరుగుట అంటే వర్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఫీల్డ్లో మాత్రం పర్సన్ ఆఫ్ పీస్ మనం వెతుక్కోవాలి. వెతికిన తర్వాత విత్తనాలు చల్లాలి. ఇది రెండవ భాగం. విత్తనాలు చల్లడం అంటే మనం మొదట ఒక వ్యక్తిని ఎంచుకోవాలి. ఆ వ్యక్తిని ఎంచుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? రైతు పొలం ఎంచుకున్నప్పుడు ఎట్లా ఉంది పొలం? పంటకు సిద్ధంగా ఉందా? అనుకూలంగా ఉందా? లేదు. ఒక వ్యక్తికి మనం సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు వెంటనే స్వీకరిస్తాడా? వెంటనే వింటాడా? వెంటనే చెప్పమంటాడా? ఈ పొలము ఎలాగైతే చెత్త చెదారంతో వ్యర్థంగా నిరుపయోగం ఉందో, మనం సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి కూడా అలాగే ఉంటాడు. అయితే అలాగ ఉన్న వ్యక్తికి మనం ఏం చేయాలి? వీటన్నిటిని తొలగించాలంటే మనం చేస్తే సరిపోదా? ఇక్కడ ఆ వ్యక్తిని ఎలా మార్చాలో మన మార్గాన్ని వెతుక్కోవాలి. ఎలాగంటే ఉదాహరణకి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయడం, లేకపోతే ఆ వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయడం, లేకపోతే ఆ వ్యక్తితో కలిసి మాట్లాడడం. ఇంకా బాగా చెప్పాలంటే మార్నింగ్ మీరు విన్నారు ఏంటవి? 3 స్టోరీ టెల్లింగ్, 3 సర్కిల్ స్టోరీ టెల్లింగ్ కదా. సో అది మీరు ఇక్కడ పంచుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ మీరు పంచుకుంటారో ఆ విన్న వ్యక్తి సహజంగా ఎవరైనా చూడండి ఇబ్బందులు ఉన్నప్పుడు నీకు దేవుడు బాగు చేస్తాడు, మేలు చేస్తాడంటే ఇష్టపడతాడా? వద్దంటాడా? సో ఆ వ్యక్తిని ఏం చేయాలి? ఇప్పుడు ఈ పొలము చెత్త చెదారంతో ఉంది కదా, ఇది పనికిరాని చెప్పి వదిలేస్తే పొలం పనికొచ్చిందా? ఈ వ్యవసాయదారుడు ఏం చేశాడు? ఇది పనికిరాదు, చెత్త చెదారం ఉంది. కానీ ఆ చెత్త చెదారం ఉన్న పొలంలో నుంచి ఏం చేసుకున్నాడు? పంటను తెచ్చుకున్నాడు కదా, ఫ్రూట్. ఏ పొలం ఇది మొదట ఒకప్పుడు ఎలా ఉంది? ఇలా ఉంది. ఇలా ఉన్న దానిని అవన్నీ ఏదేశాడు. అంటే అతనితో ఫ్రెండ్షిప్ చేయటమో, అతనితో స్నేహం ఉండడం, లేదంటే అతనితో ప్రార్థన చేయడం, అతనికి మేలు కోరుకొని అతనితో కొంతకాలం మనం నమ్మకం కలిగించాలా. అతనితో ఫ్రెండ్షిప్ చేసి మేలు అతనికి రుచి చూపించినప్పుడు ఈ పంట పొలం మారుతున్నట్లు ఆ వ్యక్తి మారుతుంది. అప్పుడు విత్తనాలు చేశాడు. రెండో పొలం విత్తనాలు వేయడం అంటే దేవుని వాక్యాన్ని
అక్కడ నాటాలా, వాక్యాన్ని బోధించాలా, దేవుని వాక్యం చెప్పాలా. ఎలాగంటే నువ్వు పాపం చేసిన నరకానికి వెళ్తావని వెంటనే అనకూడదు, అన్నే అనకూడదు. ఏం చెప్పాలా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమించి యేసయ్య నీ కోసం పంపించాడు. నువ్వు ఒక మాట యేసయ్య నేను పాపినంటే చాలు, ఆయన నిన్ను క్షమిస్తాడని అతనికి వాక్యాన్ని బోధించాలి. వాక్యాన్ని బోధించిన తర్వాత ఇక్కడేమవుతుంది, ఇక్కడేమైంది చెప్పాలా? చెప్పండి చెప్పండి, ఇక్కడేమైంది చెప్పండి. ఇక్కడ ఇంకో పదం కూడా రాసుకోవచ్చు, టీచింగ్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే టీచింగ్, కొంచెం 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 నేర్పించడం. ఆ తర్వాత మూడవదిగా ఈ మొలకెత్తడం ఉంది కదా, గో గాస్పల్ గ్రో గ్యాదర్, 4 పొలాలు. ఓకేనా? ఇక్కడ గ్రో అంటే ఇప్పుడు విత్తనాలు ఎట్లా వచ్చినాయంట, అతడు మొలక విత్తనం వేసి రాత్రంతా పెరిగినట్లే. ఇప్పుడు అతను ఈ మెరగడానికి అతను ఏం చేశాడా? ఏం చేశాడు? విత్తనం వేసి వెళ్ళిపోయాడు. అంటే నీవు ఒక వ్యక్తిని కనుగొని ఆ వ్యక్తికి వాక్యములను టీచ్ చేసినప్పుడు, బోధించినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా అతనిలో ఉన్న వాక్యం ఏమైంది, అతనిలో ఎదుగుతా ఉంటది. అంటే ఇక్కడ డిసైపుల్ తయారు చేయడం. ఇప్పుడు ఈ వ్యక్తిని, ఇప్పుడు ఈ వాక్యం విన్నాడు కదా, ఈ వ్యక్తి కొంచెం కొంచెం ఒక్కరోజే పంట వచ్చిందా? ఒక్కరోజే వచ్చిందా? పంట వెంటనే రాదు. సో కాబట్టి టైం పట్టింది. ఇక్కడ అందుకే గ్రో అని పెట్టు, ఎదుగుతుంది కనుక ఈ వాక్యం బోధించినప్పుడు అతడు కొంచెం కొంచెం కొంచెంగా శిష్యుడిగా మారుతాడు, కొంచెం 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 కొంచెంగా ఎదుగుతా ఉంటాడు. అలా ఎదిగిన తర్వాత అప్పుడేమైంది, ఇక్కడ చివరికి ఏమొచ్చింది, ఇక్కడ ఈ ఎదిగిన వారిలో నుంచి ఇక్కడ పంటను కూర్చుకున్నాం. గ్యాదర్ అంటే ఈ చివరగా ఇక్కడికి వచ్చిన తర్వాత పంట కూర్చుకున్నాం కదని, ఈ పంట కోసుకున్న రైతు ఏం చేస్తాడు? ఇంట్లో పెట్టుకుంటాడా? ఏం చేస్తాడంటే ఇదిగో 70% అమ్మేసి 30% తన ఆహారానికి ఉంచుకుంటాడు, అంతే కదా? అలాగే ఇప్పుడు ఒక వ్యక్తిని కనుగొన్నావు, వాక్యం నాటావు, వాక్యం నాటిన తర్వాత ఎదిగి శిష్యుడు అయిపోయాడు. ఆ శిష్యుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవ్వాలంటే 30% బోధించిన నాయకునికి అనుకూలంగా ఉండి 70% మరలా అతను ఈ పని ప్రారంభించాలి. ఆమేన్. అర్థమైందా? ఇప్పుడు దాని వల్ల ఏమవుతుంది, ఉదాహరణకి ఈ మొదటి వ్యక్తి నేను అనుకోండి, నేనేం చేశాను, ఈ భూమికి సాదృశ్యంగా మహిమని ఎంచుకొని ఆమెతో స్నేహం చేసి ఆమెను ఒక మంచి స్నేహంలోకి తీసుకొని వచ్చి నాకు దగ్గరగా చేసుకొని ఆ తర్వాత ఫస్ట్ వాకింగ్ చెప్పాడా, ఫస్ట్ విత్తనాలు వేసాడా, వెంటనే విత్తనాలు వేయాల, మొదట స్నేహం పెంచుకున్నాడు. అట్లాగే ఇక్కడ నేనేం చేశాను, రెండో ఫలంగా కొంచెం 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 వాక్యం అనే విత్తనం నాటకం మొదలుపెట్టాం. ఎప్పుడైతే వాక్యం అనే విత్తనం ఆమెలో నాటానో ఆమె తర్వాత ఏమైందంటే కొంచెం 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 కొంచెంగా వాక్యంలో, ప్రార్థనలో, భక్తిలో ఎదిగిందనమాట. శిష్యులుగా మారిన తర్వాత ఇప్పుడు ఆమె ఎప్పుడైతే ఎదిగిందో వెంటనే ఇప్పుడు ఆమె ఏమైపోయింది, పంట ఇక్కడికి వచ్చేసింది. అంటే నేను చదువు చేసి విత్తనం వేసి నీరు పోసి ఎదిగించిన తర్వాత పంటగా వచ్చింది. ఇప్పుడు ఆమె యేసయ్య బిడ్డగా మారిందా లేదా? మారిపోయింది. ఇప్పుడు యేసయ్య బిడ్డగా మారిందని చెప్పి నేను నా దగ్గర పెట్టుకోకూడదు. రైతు ఎప్పుడు కూడా 100% పంట తన దగ్గర ఉంచుకుంటాడా? ఉంచుకోడు. ఏం చేస్తాడు? 30% ఉంచుకుంటున్నాడు తన ఆహారానికి, 70% విడిచిపెడతాడు. ఇప్పుడు నేనేం చేయాలంటే పంటగా వచ్చిన ఇక్కడ ఫైనల్ గా వచ్చిన మహిమని మళ్ళా నేను ఇక్కడ పంపించాలి. ఇప్పుడు మహిమ నా పోర్షన్ అయిపోయింది. 70% మహిమ, నేను ఒక 30% పుషప్ ఇస్తా ఉంటే 70% మహిమ వెళ్ళి నవ్యను కనుగొనాలి, నవ్యతో స్నేహం చేయాలి, స్నేహం చేసి ఆమెకు వాక్యం మిత్రం వేయాలి. ఆ తర్వాత ఆమెను వాక్యులు పెంచాలి, వాక్యులు పెంచిన ఆమె పంటగా వస్తుంది. ఆ తర్వాత తను మంచుని అట్లా ఒక్కొక్కరిని రైతు ఎలాగా సంవత్సరం పంటను కోస్తా ఉన్నాడో శిష్యులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము ఆత్మలనే పంటలను పోయిదముగాక. ఇప్పుడు పరలోక రాజ్యం ఎలా ఉంది? వ్యవసాయదారుని పొలముకు సూచన ఉందా లేదా?
బైబిల్లో ఉందా లేదా? ఎందుకు ఈ ఫలమును సూచనగా పెట్టాడంటే మత్తయి సువార్తలో మనం చెప్పాడు, మీరు వెళ్ళి సమస్త జనులకు నాకు శిష్యులుగా చేయండి, నేను ఏది మీకు బోధించానో వాటిని వారు విధేయులగునట్లు లోబడినట్లు వారికి బోధించాలి. నేను మహిమను తయారు చేసినట్లు మహిమ ఇంకొకరిని, వారు ఇంకొకరిని తయారు చేస్తే అప్పుడు దేవుని రాజ్యము ఏమైపోతా ఉంటది, విస్తరించిపోతా ఉంటుంది. అప్పుడు నశించిపోయే వారే ఉంటారా? సో ఇప్పుడు ఈ బాధ్యత ఎవరిది? ఒక్కరిదేనా? రైతు ఒక్కరిదేనా? సేవకులు ఒక్కరిదేనా? సో కాబట్టి ఈ క్లాస్ విన్న మీరు ఎక్కడి నుంచి చేయాల్సింది ఏంటంటే కనీసం నెలకు ఒక్కరినైనా యేసు ప్రభు శిష్యులుగా తయారు చేయదురుగాక. మన పని ఎక్కడ దాకా? ఈ 4వ పొలంకి వచ్చేదాకే. అర్థమైందా? ఈ రోజుల్లో కొన్ని చర్చిలో చూడు 70 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయినా వాళ్ళే ఉంటారే కానీ ఆ గుంపు జనమే ఉంటారు కానీ కొత్తోళ్ళు సంఘంలో చారనే చారు. ఎందుకంటే ఆ పొలం అక్కడనే ఉండిపోతుంది. కానీ దేవుడు అన్నాడు పొలం అట్లా ఉండకూడదు. ఒకరి నుంచి రైతు చూడు ఈ సంవత్సరం ఎకరా వేసాడు. ఎకరా వేస్తే 100 కేజీ 100 టన్నుల ఒడ్లు వచ్చింది అనుకోండి ఉదాహరణకి. ఇంకా సార్లు అని చెప్పి వదిలేస్తాడా? ఏం చేస్తాడు? మరలా సంవత్సరం చేస్తూనే ఉంటాడు. కాబట్టి నీవు ఒక వ్యక్తికి వాక్యం చెబితే చాలా చూడకూడదు. ఆ వ్యక్తికి ఒక వాక్యం చెప్పాలా, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి చెప్పాలా, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి చెప్పాలంటే ఇక్కడ ఇంకొక మాట చెప్తా. ఈ మొదటి వ్యక్తి యొక్క పనితనం ఏంటో తెలుసా? ఇక్కడ వీళ్ళు ఎదిగారు కదా, ఎదిగిన తర్వాత ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ 30% ఉంది కదా, ఈ 30% డైలీ వాళ్ళకి టీచింగ్ ఇస్తూ వాళ్ళని దినదినం పెంచాలన్నమాట. అర్థమైందా? అలాగా ఎప్పుడైతే ప్రిన్సిపాల్ ఉంటాడో ఇతను మేజర్ కోచ్గా ఉండాలి, శిష్యులు వస్తూ ఉండాలి. ఒక 10 మంది వచ్చిన తర్వాత ఇప్పుడు 10 మంది తయారైపోండి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అనుకోండి, నా ప్లేస్ ఇది అనుకోండి, 10 మంది వచ్చారు కదా, ఈ 10 మందిలో నుండి మరలా నేను ఒక 3 నాయకులను తయారు చేయాలి. ఎంతమందిని చెప్పాలి? ఎంతమందిని? 3 తయారు చేస్తే ఈ 3 బదులు 30 మంది. ఈ 30 మందిలో ఎంతమందిని తయారు చేయాలా నాయకులుగా? 9 మంది. ఈ 9 మంది 9 బదులు ఎంత? 90. 90లో వల్ల 90లో ఎంతమంది రావాలి? 30 మంది. అట్లా నాయకులుగా శిష్యులుగా పెంచుకుంటూ పోతే మన ఊరు మారిపోద్ది, మన రాష్ట్రం మారిపోద్ది, మన దేశం కూడా మారదా? ఇప్పుడు ఈ బాధ్యత ఎవరిది? చెప్పాలి. ఎవరిది చెప్పాలా? ఎవరిది? మరి చేస్తారా? నేను ముగిస్తున్నా క్లాసు. ఇంకా డీప్కి వెళ్తే మీకు అర్థం కాదు, సింపుల్ ప్రైజ్గా తీసుకొని వచ్చాను. ఇంకా డీప్కి వెళ్తే సమర్పణ ఉంటుంది, త్యాగం ఉంటుంది, కష్టం ఉంటుంది, ప్రయాసం ఉంటుంది. రైతు ఈ 4 పనులు చేసేటప్పుడు పెట్టుబడి పెట్టాడా లేదా? ఇప్పుడు ఇత్తనాలు అతను పెట్టుబడి కాదా? ఇక్కడ నీరు పోస్తే అతను పెట్టుబడి కదా. వీళ్ళరా మీకు చెప్తున్నా, మీరు దేవుని ఎదగడం కోసం ఒక నాయకునికి మీరు పెట్టుబడి పెడతారా లేదా? మరి మీరు పెట్టుబడి పెట్టాలా లేదా? పెట్టుబడి పెట్టమంటే డబ్బులు లక్షలు తెచ్చేయమని కాదు, కష్టపడాలి. రైతు ఎలా కష్టపడ్డాడో, ఎలా పంటను కూర్చోడానికి ప్రయాసపడ్డాడో, ఇప్పుడు ఈ తర్వాత ఫైనల్ గా ఈ 90 మంది నాయకులు లేరు కదా, ఈ 90 మంది నాయకులు అవడానికి కారకుడు ఎవరు? ఈ మేజర్ వ్యక్తి కదా. ఈ మేజర్ వ్యక్తి మర్చిపోవచ్చా? ఇక్కడ నుండి ఆ ఉదాహరణకి మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పి నేను క్లాస్ ముగిస్తాను. చెప్తుంది కదా, చెట్టుకి ఇదొకమ్మ, చాలా కొమ్మలు ఉన్నాయి అనుకోండి. ఈ కొమ్మలన్నిటి కాయలు వస్తాయి. ఈ కొమ్మ దీన్ని మర్చిపోతే, ఈ కాండాన్ని మర్చిపోతే కాయలు కాస్తాయా? ఈ ఎంత ఎదిగినా ఎంత కాయలు కాసినా ఇవి ఎక్కడ కట్టుబడి ఉండాలి? ఈ కాండానికి
అంటే ఆ నాయకునికి నువ్వు ఎప్పుడైతే అంటకట్టుబడి ఉంటావో ఆ నాయకుడు నీకు కావలసిన ఈ వేర్లలో నుండి కావాల్సిన జీవ కణాలను జీవరసాన్ని నీకు అందిస్తూ ఉంటే నువ్వు ఫలిస్తూ ఉంటావు. నువ్వు ఫలిస్తున్నావు కదని ఇక్కడ నుంచి కట్టేవంటే ఇక్కడ ఫలించినట్టు ఉంటుంది, కానీ ఇక్కడ నుంచి రావాల్సిన జీవరసాయనాలు రానే వస్తాయా? కనుక ఈ రోజు నుంచి మీ ప్రత్యేకంగా ఇంచుమించు 4 నెలల నుంచి మీకు ఈ క్లాస్ చెప్పాలని నేను ప్రిపేర్ అవుతున్నా, కానీ టైమింగ్ లేక చెప్పలా. ఈ రోజు అందుకే కావాలని 4 గంటల దాకా పెట్టింది. ఈ రోజు చెప్తున్నాను, మీరు వెళ్ళి సమస్త జిల్లాను నాకు నాకు శిష్యులుగా చేయడం యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞను బట్టి. ఇది పాస్టర్ ఒక్కరిదే కాదు, ఇది ప్రతి విశ్వాసిది, ప్రతి యవనుడిది, ప్రతి క్రైస్తవుడిది, ఇంకా చెప్పాలంటే దేవుని ఎరిగిన ప్రతి వ్యక్తిది ఈ భాగం. ఓకేనా? ఇక నుండి నెలకొకరినైనా 3 నెలకొకరినైనా ఎంచుకుందాం, వారికి వాక్యం చూద్దాం, వారిని దేవుల్లో శిష్యులుగా తయారు చేద్దాం, పెంపాలిద్దాం, పంటలు కోసుకుందాం. ఇంకో మాట చెప్పనా, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక 10 మందిని తయారు చేసావు అనుకో, ఆ 10 మంది ఎవరు కట్టుబడి ఉంటారు? ఎవరు కట్టుబడి ఉంటారు? నువ్వు ఒక 10 మందిని దేవుని దగ్గర తీసుకొచ్చావు అనుకో, ఆ 10 మందిని దేవుని దగ్గర తీసుకొచ్చిన నాయకుడు ఎవరు? నీవే. అవునా కదా? నిన్ను నడిపించిన నాయకుడు ఇంకొకరు ఉంటారు. కాబట్టి ప్రార్థన చేసుకున్నాం, ఒకరిద్దాం, క్లాస్ ముగిస్తున్నాం. పరలోక రాజ్యం అనేది ఎలా ఉంటుంది? పరలోక రాజ్యం అనేది దినదినము ఎదుగుతూ ఉండాలి. పరలోక రాజ్యము దినదినము అభివృద్ధి చెందుతూ ఉండాలి. పరలోక రాజ్యము దినదినము ఫలభరితం ఉండాలి. అందుకంటాడు పరలోక రాజ్యము ఒక వ్యక్తి పొలముని ఎన్నుకొని విత్తనాలు వేసి రాత్రి వేళ పడుకొని ఉదయం లేచి తనంతట తాను పొలము పండినప్పుడు ఆ పంటను పూర్చుకున్నట్లుగా విధముగా ఉన్నది. మరి పరలోక రాజ్యమును చూడాలంటే, ఆ పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే ఆ పరలోక రాజ్యం యొక్క క్రమంలో మనం ఉన్నామా? పరలోక రాజ్యం అంటే ఏంటంటే నీకు నువ్వు రక్షించబడితే కాదు, నీకు నువ్వు మేలు పొందుకుంటే కాదు, నీకు నువ్వు దేవుని పొందుకోవడం, దేవుని తెలుసుకోవడం కాదు, నీకు నువ్వు దేవుని కొరకు సాక్ష్యం బ్రతకడం కాదు. పరలోక రాజ్యం అంటే ఏంటంటే ఇదిగో అనేకులను శిష్యులుగా తయారు చేయుట, అనేకులను ప్రభు రాజ్యానికి సిద్ధపరచుట, అనేకులను ప్రభు కొరకు సిద్ధపరచుట, అనేకులను ప్రభు రాజ్యానికి తీసుకుని వెళ్తా. కనుక మరి ఈ రోజు చిన్న ప్రార్థన చేద్దామా? ఇల్లు మోకాలు వేసి అందరూ ప్రార్థన చేద్దాం. ఇల్లు మోకాలు వేసి అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభా, పరలోక రాజ్యం యొక్క భారము నాకు పెట్టండి అయ్యా. ఇదిగో పరలోక రాజ్యం అంటే ఒక ప్రభా వ్యవసాయదారుని పొలము లాంటిదని, అనగా వ్యవసాయదారుడు ఎలాగా తన పొలమును తను అయ్యా సంవత్సరం ఎలా సిద్ధపరుస్తాడో, ఎలా పంటను కూర్చుకుంటాడో, అలాగే మేము కూడా సంవత్సరానికి ఒకసారైనా, నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారైనా ఒక్కొక్క ఆత్మ అనే పంటను నీ కొరకు కోయగలిగిన కృపను నాకు ఇవ్వయ్యా, అట్టి జ్ఞానము నాకు ఇవ్వయ్యా, అట్టి పరలోక రాజ్యం యొక్క భారం నాకు ఇవ్వని ప్రార్థన చేస్తాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకునే ఎవరికి వారు, ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఎవరికి వారు ఒక్క నిమిషం ఎవరికి వారు, ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. పరలోక రాజ్యం అంటే ఇదిగో ఎదగాలి. పరలోక రాజ్యం అంటే అభివృద్ధి చెందాలి. పరలోక రాజ్యం అంటే అధికముగా ఉండాలి. పరలోక రాజ్యం అంటే అనేకులను చేర్చడం. కనుక ఈరోజు తీర్మానం చేసుకో, అయ్యా అతి భారం నాకు ఇవ్వయ్యా, అతి జ్ఞానం నాకు ఇవ్వయ్యా. నేను మాత్రమే కాదు, అనేకులు ఎదుగు నడిపించినట్టుగా, అనేకులు ఎదుగు తీసుకొచ్చినట్టుగా ఆ భారాన్ని నాకు ఇవ్వండి, ఆ జ్ఞానం ఇవ్వండి. ఎక్కడి నుంచినైనా కనీసం ఇదిగో 3 నెలలకు ఒక వ్యక్తినైనా, లేకపోతే నెలకు ఒక వ్యక్తినైనా మందిరానికి నడిపిస్తా, ఈ రాజ్యంలో చేరుస్తా. అయ్యా వారితో స్నేహం చేసి, అయ్యా ఇదిగో వ్యర్థంగా ఉన్న పొలంలో రైతు ఎలా మారుస్తాడు, ఫలవంతంగా మారుస్తాడు, అలాగే ఘోరంగా పాపం ఉన్న వ్యక్తులను నీకు దగ్గరగా ఫలవంతంగా మార్చగలిగిన జ్ఞానం నాకు ఇవ్వని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం. ప్రార్థన. జీవాధిపతి, జీవం కలిగిన మా యేసయ్య, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన ఇది శ్రేష్ఠ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదిగో నాయన ఈ దినం ఈ విధంగా ఏర్పాటు చేసిన ఈ యూత్ మీటింగ్ నాయన ఉదయకాలం 10 గంటల నుంచి ఇంతవరకు మీరు క్రమముగా ప్రభా మర్యాదగా మేలుకరంగా అయా పరిశుద్ధాత్మ సహాయంతో మీరు జరిగించుకున్నందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నా. యెహోవా గొప్ప దేవుడవు, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నా. ఇదిగో తండ్రి, ఇదిగో నాయన ఉదయకాలం ప్రభా మార్నింగ్ సెక్షన్లో కానీ, సెకండ్ సెక్షన్లో కానీ, అలాగే ప్రభా
లంచ్ బ్రేక్ లో కానీ, అలాగే నాయన బైబిల్ క్విజ్ లో కానీ, ఈ చివరి సెక్షన్ లో కూడా మీరు తోడుకోండి. నాతో మాతో మీరు మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో ఉదయకాలం ప్రభా వ్యక్తిగత జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, వ్యక్తిగత జీవితాన్ని ఎలా సిద్ధపరచుకొని మీరు మాట్లాడారు. అలాగే ప్రభా రెండవ సెక్షన్ లో అయ్యా అన్యులకు ఎలా సువార్తను అయ్యా సులభ పద్ధతిలో చెప్పాలో మీరు నేర్పించారు. అలాగే ఈ చివరి సెక్షన్ లో ప్రభా పరలోక రాజ్యం అంటే ఏంటో, పరలోక రాజ్యం విషయంలో మేము ఎలా ఏ బాధ్యత కలిగి ఉండాలో, పరలోక రాజ్య విస్తరణలో అనేకులు ఎదుగు తీసుకొచ్చే విషయంలో, అనేకులను తీసుకొచ్చి చేర్చే విషయంలో మేము రైతు వల్ల ఎలా పని చేయాలో, ఒక రైతు తన పొలంలో పని చేసినట్లుగా క్రైస్తవులుగా ప్రతి ఒక్కరు పని చేయాలని ఆ బాధ్యతను, ఆ బాధని మరొకసారి గుర్తు చేసినందుకు వందనాలు. ఇదిగో మరి ముఖ్యంగా ఈ యవనస్తులు కొడుకున యవన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నా. ఈ బిడ్డలందరూ మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ఇదిగో నీ మాటలు విన్నారు ప్రభా, విని విడిచిపెట్టగా అయ్యా నిర్లక్ష్యంగా అనాలోచనగా ఉంచగా పరలోక రాజ్య విస్తరణలో ప్రతి ఒక్కరు పాలుపోకులు పొందాలని ఒక రైతు అని ఈ రాజ్యం కొరకు, రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడాలని విన్నారు కనుక ఇక నుంచైనా భారం కలిగి బాధ్యత కలిగి అనేకులను ప్రభు, మరి ముఖ్యంగా వారి వయసులో యవన వయసులో ఉన్న అనేకులను ప్రభా ఇదిగో నాయన పాడు బారిన బీడు బారిన పొలమును రైతు ఎలా మంచిగా చేశాడో, వారి వయసులో చెడిపోయి జీవితాలు పోగొట్టుకొని అయ్యా వారి స్నేహితులు ఎంతమంది పాడైపోయినారో అటు వారందరినీ ఫలభరితంగా మార్చగలిగిన జ్ఞానమును, భారమును ఈ యవన బిడ్డలకు మీరు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నా. ఈ దినం వచ్చిన ప్రతి యవన బిడ్డను పేరు పేరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఆత్మలో, ప్రార్థనలో, భక్తులు, ఆత్మీయతలో ఈ రాజ్య విషయంలో భారం కలిగిన వారిగా మీరు స్థిరపరచండి. రక్షణ వారికి రక్షణ ఇచ్చండి. రక్షించబడి బాధ మనసు పొంది అనేకులకు అయ్యా నాయకులుగా, అనేకులను ఎదుగు నడిపించే గొప్ప నాయకులుగా మీరు మార్చండి, బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి, ప్రభు చూపించండి. ఇంతవరకు మీరు మాకు తోడుకున్నంత వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి ఉన్నతమైన మీ ప్రభు దయచేయమని రాలేని ఎవరి బిడ్డ క్షమించండి. అయ్యా మరొక మాసంలో, వచ్చే మాసంలోనైనా యుద్ధమిడిని కలుసుకోవడానికి ప్రభు చూపించి బలపరచమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, ఎదుగునైనా బైబిల్ క్విజ్ లో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి. ఇంకా వాక్యం పట్ల పట్టత్వాన్ని మీరు అయ్యా తెలియచేయండి ప్రభా. ఇంకా వారి వాక్యాన్ని బాగా చదువుకొని ఈలో ఇంకా బిడ్డలు ఎదుగునట్లు సహాయం చేయండి, బలపరిచి దీవించండి. అయ్యా చదువుకుని ఎవరి బిడ్డలు మీరు దీవించండి. 10th క్లాస్ రాసిన వారికి అయినా మంచి రిజల్ట్స్ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలు చూపించండి. చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానం, తెలివిద ఇచ్చేయండి. ఉద్యోగం చేసిన బిడ్డలు మీరు దీవించండి, కృపద ఇచ్చేయండి ప్రభావ. మంచి భవిష్యత్తు బిడ్డలు మీరు అనుగ్రహించండి. రైతు పొలములు ఎంత ప్రయాసపడతాడో ఈ పరలోకం అనే పొలములో ఈ బిడ్డలు అంత ప్రయాసపడే కృప నిశ్చయముగా బిడ్డలకు అనుగ్రహించదు గాక. అలా దీవించి ఆశీర్వదించి ప్రభు చూపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నాతో సమస్తమా పరిశుద్ధులను సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన కార్యములో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఆయన సన్నిధిలో చేరి ఈ యవనస్తుల కూడికలో సెక్షన్స్ అన్నింటిలో చక్కగా దేవుని వాక్యం నేర్చుకుని అలా బ్రతకడానికి తీర్మానం చేసుకున్న ఎవరి పిల్లలందరికీ ఆయన రాత్రి పర్యాలు తోడైంది, దీవించి ఆశీర్వదించి మంచి భవిష్యత్తులో ఉన్నతమైన జీవితాలు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.